నాలుగో మాట మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ అధ్యాయం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. నాకు ఇచ్చిన నాలుగో మాట, ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తా అని బిగ్గరగా కేక వేశాను. దానికి అర్థము, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి. మనం ముందుగా గ్రహించుకుంటే దేవుడు ఈ లోకంలో ఉన్న మన చెయ్యి విడవలేదు కదా. యేసు ప్రభు వారు తన సొంత కుమారుడు ఈ లోకానికి పంపించి ఒక కార్యం కొరకు పంపించినందుకు ఆయన సిలువ వేయబడ్డాడు. కానీ దేవుడు యేసు ప్రభు అని చెయ్యి విడిచే అవకాశమే లేదు కదా. మన చెయ్యి విడవడు. ఏదైనా సమస్య వచ్చిందంటే మనం కృంగిపోతాం, కానీ ఆ సమస్యలో మేలు కలుగుతుందని మనం ఎప్పుడు గ్రహించుకోము. అది మన మంచికే అని దేవుడు చెప్పడం వరకే ముందు మనకి ఆ సమస్యని పుట్టిస్తాడు, తర్వాతే మనకి మేలు కలిగిస్తాడు. అలాగే యేసు ప్రభు వారు కూడా బహుశా ఆ విషయాన్ని సిలువలో కొంత సమయం వరకు, అంటే మానవ రూపంలో ఉన్నాడు కనుక, శరీరధారి ఉన్నాడు కనుక మేబీ గ్రహించుకోవచ్చు. అందుకే ఏలి ఏలి లామా సబక్తా అని బిగ్గరగా కేక వేశాను. అంటే నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని. అయితే మొదటిగా నేను ఒక మాట చెప్తానండి. పాపం లేనివాడుగా యేసు ప్రభు వారు ఉన్నారు. యోహాను సువార్త 8వ అధ్యాయం 45, 46 వచనాలు ఎవరైనా చదువుతారా? యోహాను సువార్త 8వ అధ్యాయము. నేను సత్యమునే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు. నా యందు పాపం ఉన్నదని ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు కదండి. ఈ లోకంలో దేవుని కుమారుగా వచ్చిన యేసు ప్రభు వారు పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు కూడా ఆయన సత్యమునే చెప్పుచూ వచ్చారు. వాక్యంలో ఉన్న ప్రతిదీ సత్యమే కదండి. యేసు ప్రభు వారు కూడా దాన్ని అనుసరించి సత్యం చెప్పుచూ వచ్చారు. కానీ ఆ సత్యాన్ని ఎవరు గ్రహించట్లేదంటే కొంతమంది ఉన్నారండి, అపవాది సంబంధులు. ఆ పైనే కూడా వచ్చిన ఉంటదండి, అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై. అది కాకుండా మీరు అపవాది సంబంధులు అన్న మాట కూడా ఉంటదండి. మీరు పైన చూస్తే 41 44 ఎంతో మీరు మీ తండ్రి అపవాది సంబంధులు. అంటే ఈ లోకంలో తండ్రి అపవాది సంబంధులు కూడా ఉన్నారు. దాని ద్వారా యేసు ప్రభు వారు చెప్పే ఏ మాట కూడా వారు గ్రహించడానికి కూడా అవకాశం లేకుండా జీవిస్తున్నారన్నమాట. ఎందుకంటే అపవాది వారి ముందు ఒక తెర వేశాడు. అది చీకటి కలిగిన అంధకారంలో వారు పడి ఉన్నారు. దాని నుంచి లేవనెత్తడం కొరకు యేసు ప్రభు వారు అనేక సత్యమును గూర్చి కొండల మీద, గుడ్ల మీద, రాళ్ళ మీద, ఎడారిలో, విపరీతమైన ఎండలో కూడా అనేక సువార్త ప్రకటిస్తూ వచ్చారు. అయినా కూడా ఆయన సత్యాన్ని గ్రహించలేదు. అలాగే మనం రెండో మాట చెప్పుకుందాం. మన కోసం పాపముగా ఎంచబడ్డాడు. యేసు ప్రభు వారు మన కోసం ఏం చేయారండి? పాపముగా ఎంచబడ్డాడు. దానికి సంబంధించి 2 కొరింథీయుల పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము చేశాడు. దేవుడు మనకు ముందుగానే తెలియజేశాడండి. యేసు ప్రభు వారు ఈ లోకంలో ఎంత నీతిగా, ఎంత నిజాయితీగా ఆయన దేవుని సువార్త సత్యం చెప్తూ బ్రతికినా, ఒక రోజంటూ ఆయన మన కొరకు మరణించాలి, మన కొరకు ప్రాణాన్ని విడిచిపెట్టాలి, తన రక్తాన్ని చిందించాలని చెప్పి దేవుడు ముందుగానే ఏర్పాటు చేశాడు. అది యేసు ప్రభు వారికి కూడా తెలుసండి. అది యేసు ప్రభు వారు కూడా గ్రహించారు. అందుకనే నేను దేవుని చిత్తానుసారం చేయడానికే వచ్చాను, కానీ మరి ఇది ఎందుకును నేను రాలేదని చెప్పి పదే ఆయన చెప్తూ ఉండేవారు కదండి. ఆయన దేవుని చిత్తానుసారం జరిగించడం కొరకే ఈ లోకానికి వచ్చాడు. అలాగే పాపపు శరీరం, మన పాప శిక్షను భరించాడు దేవుడు. రోమపత్రిక 8, 3, 4 వచనాల్లో కూడా ఉంటుందండి. పాప పరిహారార్థ నిమిత్తం దేవుడు తన సొంత కుమారుని
పాప శరీర ఆకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు కదండి. శరీర ఆకారము అంటే దేవుడు ఆత్మానుసారంగా తన తండ్రి మాటను జవదాటకుండా విని తన శిలువలో మరణించడానికి సిద్ధమై ఉండి కూడా ఈ లోకంలో దేవుని పరిచర్య చేస్తూనే ఉన్నాడు. ఏదో ఒక రోజు నన్ను సిలువ వేస్తారు, నన్ను నమ్మిన ప్రజలే నన్ను సిలువ వేయమని ఆ నోటితోనే పలుకుతారు అని దేవుడికి తెలుసు, యేసు ప్రభు వారికి. అయినా కూడా ఆయన దేవుని సువార్త చెప్పుకుంటూ వచ్చారు. అలాగే ఆత్మానుసారంగా జీవించాలండి. మనకు ముఖ్యమైన విషయం ఏంటంటే ఆత్మానుసారంగా. శరీరానుసారంగా మనం జీవిస్తే మన శరీర విషయంలో వరకు ఆశ చూపిస్తాం. ఆత్మానుసారంగా మనం జీవిస్తే ఆత్మానుసారమైన విషయముల కోసం ఆసక్తి కలిగి ఉంటాం. యేసు ప్రభు వారు కూడా ఇక్కడ అదే చేశారు. నేను మీలాగే మీ శరీరంలో కలిగే ఈ లోకానికి వచ్చే విధంగా నా తండ్రి నన్ను పంపించాడు, కానీ నేను ఆ పాపపు శరీరంతో ఉన్నా కూడా సత్యంనే చెప్పుచున్నాను, సత్యంనే బోధించుచున్నాను, సత్యం కలిగి జీవించాను. అలాగే మీ పాపాలన్నింటినీ నా మీద భరించుకొని మీ కొరకు నేను సిలువలో మరణించాను అని చెప్పి యేసు ప్రభు వారు మరొక్కసారి మనకి గుర్తు చేస్తున్నారు. ఆయన ఆత్మానుసారంగా దేవుని మాట ఎప్పుడు విడనాడలేదు. అలాగే శరీరానుసారంగా కూడా తన తండ్రి మాటను కూడా ఎప్పుడు విడనాడలేదు. తన తండ్రి చెప్పుచున్న ప్రతి మాటను చేస్తూ, అలాగే తన పరలోకమందున తండ్రి మాటను కూడా వింటూ ఆయన అనేక సువార్తల్లో ఆయన వాక్యమును ఎంతవరకు అయితే విస్తరించాలో, తన సిలువలో ప్రాణం పోయేంత వరకు, తన రక్తాన్ని చిందించేంత వరకు కూడా ఆయన మాటలను ప్రతి ఒక్కరికి ప్రచురము చేశాడు. మనం కూడా ఈరోజు పాపపు శరీరంతోనే ఉన్నాం. మనం కూడా అనేక పాపాన్ని కలిగి ఉన్నాం. ఉదాహరణకి రాహాబును చూసుకున్నామండి. రాహాబు వేశ్య కదండి, అందరికీ తెలుసు కదా. రాహాబు వేశ్య. బయల్జెబూలు చేతిలో కీలు బొమ్మగా ఎటు అంటే అటు ఆడేదన్నమాట. అయితే తనని దేవుడు ఒకసారి దర్శించాడు. తన కోసం, దేవుడి కోసం తను తెలుసుకొని మళ్ళీ తప్పు చేయలేదండి. మళ్ళీ ఆ పాపంలోకి వెళ్ళలేదు. ఈయన సొంత రక్షకుడు అని తెలుసుకుంది, తన పాపాన్ని విడిచిపెట్టింది. దేవుని దృష్టిలో ధన్యురాలుగా ఎంచబడింది. కానీ మనం ఇంకనూ రాహాబును వేశ్యగానే చెప్పుకుంటాం. కాదండి, వేశ్య కాదండి, ధన్యురాలు. రాహాబు ఎవరండి? ధన్యురాలు. ఆయన ఇచ్చిన గొప్ప ఘనత. యేసు ప్రభు వారే, దేవుడే ఆమెకి ధన్యురాలని ఘనత ఇచ్చాడు. అంటే దేవుడు, మనం కూడా ఒక్కసారి పాపం చేసిన తర్వాత తిరిగి దాన్ని చూడకుండా దేవునిలో మనం ఆయన యందు భయభక్తులు కలిగి జీవించి ఆయన వాక్యాన్ని అనుసరించి మనం జీవిస్తే మనం కూడా గొప్ప ధన్యులుగా ఎంచబడతామండి. మనం ధన్యులుగా ఎంచబడతాం. దేవుడు కూడా అదే చెప్తున్నాడు. మీరు కూడా నా పాపాన్ని మీ పాపాన్ని నా మీద వేసుకొని భరించాను, ఇకనైనాను మీరు పాపం చేయకుండా దేవుని మాటలు గ్రహించి దేవుని సువార్త పరిచర్యలో ముందుండి నా వాక్యాన్ని ప్రచురం చేసే విధంగా దేవుని యొక్క ఆజ్ఞను ధిక్కరించకుండా ప్రతి విషయంలో ముందుండి ఆయనను మహిమపరిచే విధంగా, దేవుని మహిమపరిచే విధంగా మీరును ఉండమని మీ పాపాలని నా మీద వేసుకొని భరించాను అని యేసు ప్రభు వారు చెప్తున్నారండి. అలాగే ఇంకొక మాట చెప్పుకుందామండి. పాపిగా ఎంచబడ్డాడు యేసు ప్రభు వారు కదండి. యేసు ప్రభు వారు పాపి కాదండి, ఆయన ఎంచబడ్డాడు. అంటే మన పాపాల ద్వారా మనం మనుషులుగా మనమే ఆయన్ని ఎంచాం. ఆ సిలువలో ఎవరు మీరు సిలువేయమని అని అడిగితే బరబ్బను వదిలేసి యేసు ప్రభు వారిని సిలువేయమని చెప్పిన వారు మనమే ఆయన్ని సిలువేయమని. అప్పటి వరకు ఆయన పరిశుద్ధుడు, ఆయన దేవుని కుమారుడు, ఆయన దేవుని వాక్యాన్ని ప్రచురం చేయడానికి లోకానికి వచ్చాడు. కానీ మనం మాత్రం మళ్ళీ ఆయన్ని సిలువ వేసామండి. అంటే మళ్ళీ మనం ఆయన నమ్మలేదు, మళ్ళీ మనం పాపంలోకే వచ్చాం. ఆయన దేవుడు అంటున్నాడు, ఈ సిలువ ద్వారా అయినా మీ పాపాలన్నిటినీ కడిగి వేసి ఎప్పటికప్పుడండి, ఒక పాపాన్ని కాదు, దేవుడు అట్టి ధన్యతను మనకి ఇచ్చాడు. ఎప్పటికప్పుడు మీరు చేసిన పాపాన్ని
మీ దేవుడి సన్నిధిలో ఒప్పుకొని మోకరించి కన్నీళ్ళ ప్రార్థనతో మీరు ఎప్పుడైతే మోకరించి కన్నీళ్ళ ప్రార్థనతో మీరు ఎప్పుడైతే ఆయనకి లోబడి ఆయనకు భయభక్తులు కలిగి జీవిస్తారో అప్పుడే నేను మళ్ళీ మీ పాపాలన్నింటినీ యేసుక్రీస్తు మీ కొరకు చిందించిన రక్తం ద్వారా కడిగి వేస్తానని మన తండ్రి అయిన దేవుడు చెప్తున్నాడండి. అలాగే ఎడబాటు కొద్దిసేపే. నేను చెప్పాల్సిన అసలైన విషయం ఇదేనండి. యేసు ప్రభువారు ఏలి ఏలి లామా సబక్తా అని అంటే నా దేవా ఎందుకు నా చెయ్యి విడిచితివి అంటే అది కొద్దిసేపు మాత్రమే అని యేసు ప్రభు వారికి కూడా తెలుసు. కానీ శరీర ఆకారంతో ఉన్న ఆయన మనలాగే చిన్న బాధ కలిగి నొప్పి కలిగి ఆ రక్తం చిందిస్తుండగా ఆయన్ని పొడుస్తుండగా ముళ్ళ కిరీటం పెట్టి ఆయన కాళ్ళకి మేకలు కొడుతుండగా ఆయన శరీరాకారంతో ఉన్నాడు కాబట్టి మానవ శరీరంతో ఉన్నాడు కాబట్టి మనలాగే ఆయన బాధను భరించాడు. అందుకే ఆ క్షణంలో ఆయన అంతటినీ మర్చిపోయి నా దేవా ఎందుకు నా చెయ్యి విడిచితివి అని చెప్పి రోధిస్తున్నాడండి. ఆ క్షణంలో యెహోవా తండ్రికి కూడా తెలుసు, నీపై నాకు గొప్ప వాత్సల్యత కలిగి ఉంది, నీపై నాకు గొప్ప ప్రేమ కలిగి ఉంది. ఇది కొద్దిసేపు మాత్రమే నువ్వు వీళ్ళందరి కొరకు నీ రక్తాన్ని చిందిస్తున్నావు, తిరిగి మళ్ళీ నా కుమారుడిగా నా పక్కన కుడి పార్శ్వన కూర్చొని ఉంటావు అని చెప్పి ఎడమ పార్శ్వన కూర్చొని ఉంటావు అని చెప్పి దేవుడికి ముందే తెలుసు. అలాగే యేసు ప్రభువారికి మరొకసారి గుర్తు చేయడం కొరకు దేవుడు కొద్దిసేపు మాత్రమే నువ్వు భరించే ఈ బాధ అంతా కొద్దిసేపు మాత్రమే. యేసు ప్రభువారు ముందొకసారి కూడా అడిగారండి, దేవా నీకు వీలైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు. కానీ దేవుడికి ఇష్టం యేసు ప్రభువారు శిలువలో మన కొరకు మరణించి మన పాపముల కొరకు మన రక్తాన్ని ఆయన రక్తంగా మార్చుకొని మా పాపాలన్నింటినీ కడిగి ఆయన శుద్ధినిగా మళ్ళీ యెహోవా తండ్రి ఎడమ పార్శ్వన కూర్చొని ఉండి మనల్ని కూడా గొప్ప పరిశుద్ధులుగా చేయాలని ఒక ప్రణాళిక కలిగి దేవుడు ఆ ప్రణాళికలో ఉన్నాడు కనుక యేసు ప్రభు వారిని చేయి విడిచి ఉన్నారేమో బహుశా ఆ క్షణంలో. అందుకనే నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివని యేసు ప్రభు వారు రోధిస్తున్న యెహోవా తండ్రి ఇది మంచికే అని చెప్పి కొద్దిసేపు మాత్రమే నువ్వు అలా నిల్చుండు అని చెప్పి యెహోవా తండ్రి సెలవిచ్చి ఉన్నాడు. అటు రీతిగానే యేసు ప్రభు వారు శిలువలో మరణించారు, మన కొరకు రక్తాన్ని చిందించారు, మన పాపాలన్నింటినీ కడిగి వేశారు. అలాగే గొప్ప ధన్యత కలిగి పరలోక రాజ్యంలో చేర్చబడి సొంత తండ్రి దగ్గర ఎవరికండి పక్కన కూర్చుని యోగ్యత ఉంటుంది? తండ్రి చిత్తం నెరవేర్చిన వారికే ఉంటుంది. అట్టి ధన్యత దేవుడు మనకు కూడా ఇస్తున్నాడు. మీరు కూడా ఇలాగనే దేవుని వాక్యం అనుసరించి పరలోక రాజ్యం చేరుకొని నా దగ్గర మీరందరూ ఆనందించాలని ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు దేవుడు ఆశపడుచున్నాడు. ఎందుకంటే మనం దేవుడికి ఇష్టమైన పిల్లలు, మనల్ని దేవుడు ఇష్టమైన వారసులుగా ఎంచుకున్నాడు. మనల్ని ఆయనకు అనుకూలమైన బిడ్డలుగా ఆయన చేతులతో రూపించుకొని ఉన్నాడు కనుక ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మనం ఎంచబడి ఉన్నాడు కనుక మనము పరలోక రాజ్యాన్ని చేరుకోవాలి. మనం కూడా నశించకూడదు అని చెప్పి నశించిన దాన్ని వెతికి రక్షించడం కొరకు లోకంలోనికి తన కుమారుడైన యేసుక్రీస్తుని పంపించి ఉన్నాడు. ఈ చిన్న మాట దేవుడు దీవించిన గాక.